హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా లేదా అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. మీ కాళ్ళు మొక్కుతాను, ఇంతకి మించి మిమ్మల్ని ఏం అడగట్లేదు. ప్లీజ్ దయచేసి చెప్తున్నాను, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇక మనం మ్యాటర్లోకి వెళ్ళిపోయినట్లయితే, ఈ సినిమా తీసే వాళ్ళకి దిమాకు ఏడుంటుందో ఏమో తెలియదు, కానీ ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా, పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి కదా. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్, ఈ 3 సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి థియేటర్లో. అయితే పుష్ప మూవీ టీం అయితే అఫీషియల్గా ఒకటైతే తెలియజేశారు. పుష్ప 2 సినిమా చాలా పెద్ద ఉంటుంది. అదేవిధంగా 20 నిమిషాలు మీరు థియేటర్లో చూడలేరు. ఆ 20 నిమిషాల సీన్లు కూడా మళ్ళీ ఈ సినిమా, మీరు పుష్ప 2 సినిమా చూశారు కదా, దానికి యాడ్ చేసి మళ్ళీ థియేటర్లో రిలీజ్ చేస్తామని వాళ్ళైతే అఫీషియల్గా తెలియజేశారనమాట. ఇది చూసిన తర్వాత నా ఫీలింగ్ చెప్పాలి అంటే, నాకైతే ఈ మూవీ టీం వాళ్ళ మీద అయితే బీపీ దెంగుతోంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఏం పీకడానికి అప్పుడే యాడ్ చేసి ఎందుకు రిలీజ్ చేయలేరు ఈ పుష్ప 2 సినిమా రిలీజ్ అయినప్పుడే అనేటువంటిది నా క్వశ్చన్ మార్క్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనం పుష్ప 2 సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు అయితే గుదావలుగా రేట్లు అయితే పెంచారనమాట. 500, 700, 900 ఈ విధమైనటువంటి రేట్లు పెంచి మననైతే సినిమానైతే మన ముఖానికైతే కొట్టారు. మరి ఇప్పుడు సంక్రాంతికి 20 నిమిషాలు కూడా ఈ సినిమాకి అటాచ్ చేసి రిలీజ్ చేస్తాం థియేటర్లో అని మాస్టర్ ప్లాన్ వేసి దంగల్ రికార్డ్ని కూడా బ్రేక్ చేయడానికైతే ఈ యొక్క పని అయితే కట్టుకున్నారు ఫ్రెండ్స్ ఈ మూవీ టీం వాళ్ళైతే. ఎక్స్పెషలీ మన సుకుమార్ గారు అసలు ఇంటెలిజెంట్ లెక్కల మాస్టర్లు అంటారు కదా, లెక్కల మాస్టర్లోనే కాదు, ఈయన సినిమా విషయంలో కూడా చాలా తెలివైన వారు అనేటువంటిది అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ పోస్టర్ రిలీజ్ చేశారు కదా, 20 మినిట్స్ యాడ్ చేసి మళ్ళీ రిలీజ్ చేస్తామని. ఈ పోస్టర్ చూసిన తర్వాత అందరూ కూడా ఏమని కామెంట్లు చేస్తున్నారు అంటే, మీ అమ్మ నీ పని బాగుంది కదరా, అప్పుడే 20 నిమిషాలు అటాచ్ చేసి రిలీజ్ అయితే నీకేమన్నా అవుతుందా అనేటువంటి విధంగా కామెంట్ చేశారు. అదే విధంగా మన సందీప్ రెడ్డి వంగ గారు యానిమల్ సినిమా కోసం అప్పట్లో ఈ యానిమల్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక్క 5 సెకండ్స్ కట్ చేశాడు ఈ సినిమాని ట్రిమ్ చేసి అని వార్తలు అయితే వచ్చాయన్నమాట. అప్పట్లో మన సందీప్ రెడ్డి వంగ గారిని అయితే ఏం తిట్టలేదు. అదే విధంగా ఇప్పుడైతే మన సుక్కు గారు అయితే 20 నిమిషాలు కట్ చేసి మళ్ళీ ఈ సినిమాని థియేటర్లో రిలీజ్ చేస్తే గుతవలుగా పైసలు వస్తాయి. గేమ్ చేంజర్ సినిమా కంటే, సంక్రాంతికి వస్తున్నాం సినిమా కంటే, అదే విధంగా గాకు మహారాజ్ ఈ సినిమాల కంటే నా సినిమానే ఎక్కువ ఆడుతుంది, ఈ సినిమానే విన్నర్ కావాలి సంక్రాంతికి అని మాస్టర్ ప్లాన్ అయితే వేస్తున్నాడు అనమాట. అండ్ నేను ఒకటి మాట్లాడతాను ఫ్రెండ్స్, అది ఏంటి అంటే, అదే మన సందీప్ రెడ్డి వంగ గారు ఈ పుష్ప 2 సినిమా తీసి ఉంటే 4 సెకండ్స్ 3 సెకండ్స్ ట్రిమ్ చేసి కట్ చేసేవాడేమో, కానీ మరి ఈ విధంగా 20 మినిట్స్ రన్ టైంని కట్ చేసి రిలీజ్ చేసేవాడు కాదు అనేటువంటిది అయితే నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా నేనైతే మెచ్చుకుంటున్నాను సందీప్ రెడ్డి వంగ గారిని. కానీ మన సుకుమార్ డైరెక్టర్ గారు ఈ విధంగా మనకు తెలియకుండానే 20 నిమిషాలు కట్ చేసినటువంటి సీన్ని మళ్ళీ థియేటర్లో రిలీజ్ చేస్తామని చెప్పినాక నాకైతే పిచ్చి లేచింది ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ పోయి థియేటర్లో చూడాలా అనేటువంటి ఫీలింగ్ అయితే కలిగిందనమాట. సో ఏది ఏమైనప్పటికైతే మీ ఒపీనియన్ ఏంటి ఫ్రెండ్స్? ఈ వీడియో పైన రిలీజ్ చేస్తే మీరు వెళ్ళి చూస్తారా థియేటర్లోకి, లేకపోతే ఓటీటీలోనే చూస్తారా అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైనంత వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.